అందరికీ నమస్కారం. మనతో తన ఎక్స్పీరియన్స్ని, తన జర్నీని షేర్ చేసుకునేదానికి వచ్చినారు. థ్యాంక్స్ మేడం. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ఫాక్ట్ మేము సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఐ వాస్ డిసైడెడ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి సెక్షన్. ఇక్కడ ఇండియాలో అంటే కొద్దిగా టఫ్ గానే ఉంటుంది. అమ్మాయి పేరెంట్స్ సపోర్ట్ కావాలి అది అని చెప్తే నేను ఇక్కడ తీసుకొచ్చేసాను. బట్ నేను కూడా నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నేను అక్కడ వర్క్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఇంకా కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ మేము వేరే హాస్పిటల్లో ఉన్నాం. మాకు అక్కడ అట్మాస్ఫియర్ అంత క్లియర్గా నచ్చలేదని చెప్పాలి. ఎందుకంటే సింగపూర్ నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. బట్ వి అగ్రీ. అక్కడ కేరింగ్ కానీ, అక్కడ హాస్పిటాలిటీ కానీ, క్లీన్నెస్ ఫస్ట్ ఇంపార్టెంట్. హాస్పిటాలిటీ, క్లీన్నెస్, రెస్పాన్సివ్నెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ. అప్పుడు అమ్మాయి వాళ్ళ వదిన వాళ్ళు రెఫరెన్స్ ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పింది. నేను అప్పుడు మీ వీడియోస్ అన్ని చూశాను. అప్పుడు ఏదో ఇది బాగుందని చెప్తే ఓకే అక్కడికి వెళ్తామని చెప్పింది. అప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ డే నేను కాల్ చేశాను అనమాట, ఎలా ఉంది హాస్పిటల్ అని చెప్తే ఇది చాలా బాగుంది, చాలా మంది ఉన్నారు, మన ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు కొలాబరేటివ్గా మనకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మనం చేయొచ్చు. మోరోవర్ ఇక్కడికి వస్తే మనకు ఓన్లీ మెడికల్ సంబంధమే కాదు, మెంటల్ సపోర్ట్, మెడిటేషన్ కానీ, ఇక్కడ వీళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. మోరోవర్ హాఫ్ ఎ డే, లైక్ ఐ యూస్ టు సే లైక్ యూ హ్యావ్ టు స్పెండ్ హాఫ్ ఎ డే ఇన్ హాస్పిటల్. అట్లీస్ట్ ఇలాంటి హాస్పిటల్లో కావాలంటే ఎక్సర్సైజ్ చేసుకొని, మెడిటేషన్ చేసుకొని నీట్గా నువ్వు మళ్ళీ ఇంటికి రావచ్చు. సో అది కొద్దిగా ప్లస్ అనిపించింది అనమాట. తర్వాత నేను యాక్చువల్గా 9th month అలా వచ్చేసాను. నేను మీ దగ్గర కూడా వచ్చాను 2 సార్లు. సో తర్వాత ఉమ్మనీరు పోయినప్పుడు నాకు అదంత భయం అనిపించలేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ మినిమల్. అప్పటికి మేడంతో మాట్లాడాము. మేడం ఏం కాదు, నిదానంగా రమ్మని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఐ మీన్ హాస్పిటాలిటీ కానీ, హాస్పిటల్ క్లీన్నెస్ వెరీ ఇంపార్టెంట్. మిగతా వాటికన్నా కూడా వీఆర్ గివింగ్ ఇక్కడ ఒక బేబీకి ఇస్తున్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడ క్లియర్ నీట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా నీట్గా ఉంది. హాస్పిటల్ అయితే టాప్ నాచ్. రియల్ నిజంగా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది. తర్వాత మీ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఉంటుంది, మేడం ఉంటారో ఉండరో ఈ డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత నైట్ రాగానే సండే మేడం ఉంటారో లేదో అని నాకు అనిపించింది. ముందే నేను తెలుసుకున్నాను, సండే రోజు కూడా హాస్పిటల్లో మేడమ్స్ అందరూ ఉంటారంటే 24 hours మేడం అవైలబుల్గానే ఉంటారు అని చెప్పింది. ఇన్ఫాక్ట్ నాకు కూడా సండే రోజే డెలివరీ అయింది. ముందు తెలుసుకోవడం కొంచెం మంచిదైంది. కానీ మేడం మాత్రం నైట్ మొత్తం వస్తూ పోతూ నన్ను చెక్ చేస్తూనే ఉన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా టెన్షన్ పడ్డాను. అదొక టెన్షన్ ఉండింది, మేడం వస్తారో లేదో. అరుణ మేడం కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కూడా నైట్ మొత్తం నా దగ్గరే ఉన్నారు. నాకు కొంచెం వాళ్ళ వల్లే చాలా ధైర్యం వచ్చింది. నా డౌట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఫ్రీగా ఉండింది. నాకు డెలివరీ చేసుకున్నట్టు కూడా ఏం అనిపించలేదు. నేను నిద్రపోతూనే ఉన్నాను. వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఏమైనా పెయిన్ చూసి మసాజ్ చేస్తూ కానీ చాలా బాగా హెల్ప్ చేశారు స్టాఫ్ మెంబర్స్. అండ్ అరుణ మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. నివేదిత మేడం, రాణి మేడం అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తాను. ఏమన్నా నేమ్స్ మర్చిపోయింటే సారీ. ఓకే, చెప్పండి. ఇంకొకటి వచ్చి మీ మేడం, నేను ఏదో స్టూపిడ్ క్వశ్చన్ అడిగినా కూడా దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తున్నారు అనమాట. ఐ మీన్ నేను ఏదో నెట్ లో చదువుకొని వచ్చి ఆటోమేటిక్ గా కొద్దిగా చదువుకున్నాం కదా, అంటే స్టేజెస్ ఎలా ఉంటాయి, లేబర్ స్టేజెస్ లైక్ ఎంత ఓపెన్ అయింది. కొందరైతే అది చెప్పరు. నిజం చెప్పాలంటే నేను అలాంటి సిచ్యువేషన్స్ చూసాను ఇక్కడ. ఎందుకంటే మీరు క్లియర్ గా నేను అడిగిన తర్వాత కూడా సమాధానం చెప్పడం, మీరు ఫ్రీక్వెంట్ విజిట్స్ కి వస్తున్నాం ఆ టైంలో ఎంత ఓపెన్ అయింది, మనకు 10%, 20%, ఓకే మనకు 90% ఛాన్సెస్ ఉన్నాయి నార్మల్ డెలివరీకి. ఆ టైంలో రియల్ గా హ్యాపీగా ఉండేది అనమాట. అంటే మనకు రెస్పాన్సివ్ గా ఉన్నారు. లాస్ట్ లో అసలు మా వైఫ్ చెప్పినట్టు అసలు అమ్మాయికి నార్మల్ డెలివరీ అవుద్దని ఎవరికి అసలు నమ్మకమే లేదు. బట్ అంతా మీ వల్ల చాలా థ్యాంక్స్ మేడం ఫస్ట్ నుంచి కూడా. అండ్ మోర్ ఓవర్ మీ బుక్ చదివాను నేను యాక్చువల్గా ఒక్కరోజే చదివాను. లైక్ ఒక్కరోజు జస్ట్ ఫినిష్ 30 pages, దట్ టు ఫాదర్ రోల్. ఐ రియల్లీ ఇంప్రెస్డ్. అంటే అక్కడ ఉన్న కాన్వర్జేషన్స్, ఫాదర్ రోల్ ని, ఆ కాన్వర్జేషన్స్ అవన్నీ చూసాను. జస్ట్ 2 hours చదివాను అంతే. మొత్తం చాలా చాలా క్లియర్ గా రాశారు. అది చాలా ఉపయోగపడుతుంది కూడా అనిపించింది. సో దీని గురించి నాకు ముందే తెలుసు అంటే జస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఒక అంటే కడుపుతో ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడుకోవడం అనేది చిన్నప్పుడు మామూలుగా చేస్తారు. అది ఇంత సిస్టమేటిక్ గా చేయడం కాదు కానీ నార్మల్ గా మాట్లాడుకోవడం అది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆ కాన్వర్జేషన్స్ నిజంగానే మన పాప మన బాబు గాని వింటారు మన మాటలు.
దాని ద్వారా రెస్పాండ్ అవుతారని తెలిసింది మాత్రం మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచే. మనం మామూలుగా మాట్లాడుకోవడం అనేది ఒక మూఢనమ్మకంగా అనుకునే వాళ్ళు ఇంతకు ముందంతా. కాకపోతే ఆ బుక్ మాత్రం రియలీ హెల్ప్ మేడం. ఓకే, ఇప్పుడు ఎట్లా బిడ్డ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు నాకైతే బాగా రెస్పాన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఐ యూస్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైం. నేను కొద్ది రోజులు ఇంకా నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనమాట. సో ఈ కొద్ది రోజులు నేను నా వర్క్ అయిపోగానే వెంటనే నేను వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైం పాపతోనే ఉండడం అలా చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి నాకైతే బాగానే రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. నవ్వడం గానీ, స్టార్టెడ్ లాఫింగ్, కాళ్ళు ఊపడం, ఇవన్నీ చేస్తుంటే మనం మాటలింటేనే తిరిగేస్తుంది అనమాట. అట్లా అంటే ఫస్ట్ నుంచి వింటుంది. ఇంతకు ముందు కూడా కడుపులో కూడా నేను మాట్లాడేవాడిని, అప్పుడు వింటూ ఉండేది. తర్వాత కూడా అట్లాగే ఇప్పుడు రెస్పాన్స్ అవుతుంది. మంచిది, ఇదే కంటిన్యూ చేయండి డాక్టర్ బేబీ. ఎక్సర్సైజెస్ ఏమేమి చేశారు? నేను ఎక్సర్సైజెస్ వాకింగ్ ఒకటే చేశారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారు. ఈ రెండు చేసేదాన్ని, టాక్ టు బేబీ చేసేదాన్ని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ రిలీఫ్ గా ఉండాలి అనేది అర్థమైంది. ఓకే ఓకే, సో మీ మైండ్ రిలీఫ్ అవ్వడం అనేది ఒకటి, ఏ డెలివరీ అయినా ఓకే అనుకోవడం. మైండ్ రిలీఫ్ ఎందుకు ఎలా ఉంటదంటే, మనకేమన్నా డౌట్ ఉన్నప్పుడు మేడం నెంబర్స్ మనకు కాల్ చేస్తూనే ఉంటారు. 8 month 9 month వచ్చినప్పుడు మేడమ్స్ మనకి రెగ్యులర్ గా కాల్ చేస్తుంటారు. మనకేమన్నా డౌట్స్ ఉన్నప్పుడు మేడమ్స్ని అడగడం వల్ల మీ మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. అలాగే ఆ డౌట్ని కానీ మైండ్లోనే పెట్టుకో ఉన్నాం అనుకోండి, అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఏదైనా కూడా మీరు ఫస్ట్ డౌట్ని క్లారిఫై చేసుకోవడం చాలా మంచిదని నేను చెప్తాను. ఏ డౌట్ ఉండింది క్లారిఫై అయింది? నాకు సి సెక్షన్ అవుద్దా, సి సెక్షన్ అయితే ఎలా ఉంటది ఏంటి అని చెప్పానంటే, ఇంట్లో వాళ్ళని అడిగితే ఏం ఉండదు, అదేం కాదు, నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఓకే అలాగే అని చెప్పేవాళ్ళు. కొంచెం ఏమన్నా ప్రాబ్లం అనిపించినా, కడుపు నొప్పి ఇలా ఉంది అలా ఉంది అని అనిపించినా కూడా చెప్తే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసేది. ఏమైనా డౌట్స్ ఉంటే మేడం వాళ్ళు కాల్ చేస్తే మేడం వాళ్ళు చెప్పేది. మేడం వాళ్ళు కూడా చాలా ఇంటరాక్టివ్ గా ఉండేది, చాలా కోఆపరేట్ చేసేది మేడం. సో ఈ డౌట్ అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో అనే హెసిటేషన్ లేదు, ఎందుకంటే చెప్పాను కదా ముందే, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా స్టాఫ్ అంటే మనకు తెలిసిన వాళ్ళగా ఇంట్లో వాళ్ళనే ఉంటారు కాబట్టి ఏమంత అనిపించలేదు. ఓకే ఓకే, సో మీకు నార్మల్ డెలివరీ అవ్వడం అనేది ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీలో సిజేరియన్ అందరికి ఉన్నప్పుడు మనకి నార్మల్ అవ్వచ్చా, నార్మల్ కావాలనుకున్నా కూడా ఏంటంటే ఎక్కువ దేని గురించి ఆలోచించేదాన్ని కాదు. ఏదైనా డెలివరీ గురించి అయినా దేని గురించి అయినా కూడా ఎక్కువ ఆలోచించేదాన్ని. సి సెక్షన్ లేకపోతే ఇదే అంటే ఎప్పుడో లాస్ట్ 9th month లాస్ట్ లో కూడా నేను ఏం ఆలోచించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అనిపించింది, అప్పుడు నేను డౌట్ క్లారిఫై చేసుకున్నారు. నేను ఫ్రీ ఆఫ్ మైండ్ తో ఉంటే మాత్రం నేను సి సెక్షన్ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అని మాత్రం చెప్తాను. ఫ్రీ ఆఫ్ మైండ్ ఉంటే ఓకే ఓకే, ఎందుకంటే నేను అలానే ఉన్నాను, నాకే డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేది. అండ్ లాస్ట్ కి వచ్చేటప్పుడు మొత్తం మేడం మీదే అనుకున్నాను, మేడం చేసేస్తుంది, మేడం మీదే భారం వేసాను, మేడమే చేసేసారు మొత్తం. నిజం చెప్పాలంటే మేడం వల్లే నాకు నార్మల్ అయింది. అండ్ ఫ్రీ ఆఫ్ మైండ్ తో ఉన్నాను కాబట్టి చాలా హెల్ప్ చేసింది. చాలా కరెక్ట్. ఈ విషయం ఎక్కువగా మనం చెప్తుంటాం, ఎందుకంటే ఫస్ట్ డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలాసార్లు మనం చేయము. ఎందుకంటే వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనేది మనం అది వదిలేసేసి, అందుకనే వీళ్ళందరినీ కొంచెం ఫ్రెండ్లీగా ఉండేటట్టు మనం చేసేది. ఎందుకంటే మీరు ఫ్రీగా మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఆ డౌట్ క్లియర్ అయితే, ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా ఇక్కడ వరకు వస్తుంది ఆ క్వశ్చన్, ఇక్కడి నుంచి ఇక్కడికి రాదు బయటికి. సో అందుకనే అది ఆ ఫ్రీనెస్గా వాళ్ళు చెప్పడం. ఆ డౌట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే, ఇంకా ఈ పాప ఏం డెసిషన్ తీసుకునింది, ఒకవేళ సిజేరియన్ అయితే నొప్పి ఉంటుంది కొన్ని రోజులు, ఇట్స్ ఓకే అనేది అనుకునింది. కానీ నార్మల్ కూడా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది, నేను నార్మల్ కావాలి అనుకుంటాను అనేది. సో డౌట్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకుంటారు. ఆ ఇంటరాక్షన్ వల్ల వీళ్ళు చేసుకోగలుగుతారు, వీళ్ళు చేస్తారు, నేను వాళ్ళ మీద వదిలేస్తాను. ఇదే నేను ఎక్కువగా చెప్తుంటాను, డౌట్ ఎక్స్ప్రెస్ చేసేయండి, మా సపోర్ట్ తీసుకోండి. సో డెలివరీ టైంలో మీకు ఇంకోటి ఉమినీరు పోయింది అనేది ఆ మేడంతో మాట్లాడేసేసి ఆ డౌట్ క్లియర్ అయిపోయింది, అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి వాళ్ళతో ఎందుకు ఈ ర్యాపో చాలాసార్లు చెప్తుంటాను, స్టాఫ్తో మాతో బాగా
ర్యాపో ఎందుకు పెంచుకోవాలంటే చాలాసార్లు మనం చిన్న చిన్న డౌట్స్ అడిగి ఉంటాము, ఆ డౌట్ క్లియర్ అవుతుంది. తర్వాత ఇట్లా ఉమినీరిపోయింది అనే పరిస్థితిలో మనకు తెలియకుండా కంగారుగా ఉంటాము. ఏం కాదు, నువ్వు ఎంత పోయినా ఇంకా మిగిలి ఉంటుంది ఇంకా అనేది చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా అది పోయింది, అది లేదు. లేకపోతే ఏమవుతుంది, కొంతమంది ఎంత మనం చెప్పినా కూడా ఆ డౌట్నే గట్టిగా పట్టుకొని ఉంటారు. అందుకనే ఈ ర్యాపో విత్ స్టాఫ్, విత్ డాక్టర్స్, తర్వాత మిగిలిన వాళ్ళు ఇంట్లో వాళ్ళతో మనం ఎంత బాగా పెట్టుకుంటామో అంత బాగా డౌట్ అనేది క్లియర్ అయిపోతే ఇక్కడ మేమిచ్చే ట్రీట్మెంట్, మేమిచ్చే కౌన్సిలింగ్ ఈజీగా యాక్సెప్ట్ చేసినప్పుడు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా సేఫ్గా జరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ. చాలా థ్యాంక్స్ మా. ఫస్ట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ తో మంచి ర్యాపో పెంచుకుంటే మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే మా, చాలా థ్యాంక్స్. దివ్య భాస్కర్ సార్ మాట్లాడతారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో మీరు ఈ బేబీతో మాట్లాడేది ఇవన్నీ చెప్పినప్పుడు బిలీవ్ చేశారా? నాకైతే బిలీవ్ అయితే ఉంది, ఇంతకు ముందు నుంచి నాకుంది లేదు. సిల్లీగా అనుకున్నాను ఏంటి బేబీతో మాట్లాడేది ఏంటని. తర్వాత మేడం బుక్ చదివిన తర్వాత కానీ, పక్కన వాళ్ళు చెప్తున్నా కానీ, ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం వాళ్ళు చెప్తున్నా కానీ, నేను ఇట్లాగే ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను, వాళ్ళు చెప్పారు. తర్వాత నుంచి నేను ఎక్కువ స్టార్ట్ చేశాను టాక్ టు బేబీ చేయడం, అది చాలా హెల్ప్ చేసింది సార్. సో బేబీ అంటే ఏదో ఒక ఇనర్ట్ సబ్స్టెన్స్ ఇన్సైడ్ కాదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అన్ అడల్ట్ with all 5 senses, emotions and feelings. So ఇది every family where any pregnant woman is there in the family, they should be conscious. ఎందుకంటే టచ్ అండ్ హియరింగ్ ఆర్ వెరీ వెల్ డెవలప్డ్. 16th వీక్ నుంచి 20th వీక్ దాటిన తర్వాత హియరింగ్ సెన్సేషను బేబీకి ఉంటుంది. టువర్డ్స్ 9th మంత్ వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. టచ్ సెన్సేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. టేస్ట్, విజన్ అండ్ స్మెల్ కూడా ఉంటాయి, కొద్దిగా ప్రిమిటివ్గా ఉంటాయి. ఎందుకు ప్రెగ్నెన్సీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది జర్నీ ఫర్ ది చైల్డ్ ఇన్ ద వూమ్ అంటే, ఈ ఒక్క టైంలోనే బేబీ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది మదర్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రిడామినెంట్లీ మదర్ ఓన్లీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద చైల్డ్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు అనుకున్నా అనుకోకపోయినా, మనిషి అన్న తర్వాత కంటిన్యూస్గా మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ థాట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. ప్రెగ్నెన్సీలో ఎట్లా అంటే, మనము ప్రెగ్నెంట్ మదర్ తీసుకునే ఆహారం కానీ, పీల్చే గాలి ఆక్సిజన్ కానీ త్రూ అంబలికల్ కార్డ్ అంటే బొడ్డుతాడు అంటాం, దాని ద్వారా బ్లడ్లో బేబీకి పోతుంది. అట్లనే మదర్స్ థాట్స్ కూడా బేబీకి పోతాయి. ఎట్లా పోతాయి అంటే, సపోజ్ ఇఫ్ మదర్ హ్యాస్ హ్యాపీ థాట్స్, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్ రిలీజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ అని. అది మదర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సేమ్ బ్లడ్ బేబీకి కూడా పోతుంది కాబట్టి బేబీ ఆల్సో విల్ బి హ్యాపీ అండ్ ఇట్ విల్ బి టేకింగ్ ద సేమ్ ఇంప్రెషన్స్. బేబీ యొక్క మైండ్, subconscious mind of the child in the womb is highly developed. Subconscious mind అంటే దాన్ని యాక్షన్ ఓరియంటెడ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ మైండ్. ఒక కమాండ్ ఇచ్చేస్తే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాన్షియస్ మైండ్ అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈయన మాట్లాడేది కరెక్టా కాదా
అనేది కాన్షియస్ మైండ్. యూ విల్ ట్రై టు అనలైజ్, లాజిక్ ఉంటుంది. బట్ హ్యూమన్ బీయింగ్కి 90% ఈజ్ సబ్ కాన్షియస్ అండ్ ఓన్లీ 5 to 10% ఈజ్ కాన్షియస్ మైండ్. చైల్డ్కి అప్ టు 2 years రైట్ ఫ్రమ్ ద womb, సబ్ కాన్షియస్ ఈజ్ ద ప్రిడామినెంట్ మైండ్. సో దాంట్లోకి ఒకసారి వెళ్ళిపోయిందంటే ఒక కమాండ్, అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. దానికి ఇంకెవరు ఆపలేరు. సో దీనికి అట్లనే మదర్ ఈజ్ అన్హ్యాపీ, యాంగ్షియస్, అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్, ఎస్పెషలీ క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు. అది కూడా చైల్డ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎక్కడో మనం ప్రెగ్నెన్సీ అంటే వీ లుక్ మోర్ ఎట్ ద బాడీ, ఎట్లా ఉంది బేబీ, వెయిట్ ఎట్లుంది బేబీకి, ఇది ఎట్లుంది అది ఎట్లుంది. థాట్స్ అండ్ ద మైండ్ ఆల్మోస్ట్ దాని గురించి మాట్లాడేవాడు ఉండడు, వినేవాడు ఉండడు. అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ గివన్ ఇంపార్టెన్స్. కానీ హోల్ పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మదర్స్ థాట్స్. బట్ మదర్ కెన్ చూజ్ హర్ థాట్స్. మదర్ హ్యాపీగా ఉండాలనుకుంటే, హ్యాపీగా ఉంచాలని పక్కన వాళ్ళంతా అనుకుంటే, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ఏ కారణం చేతైనా అన్హ్యాపీగా ఉండే పరిస్థితులు కానీ మనమే అన్హ్యాపీగా ఉంటే దట్స్ ఆల్సో అవర్ చాయిస్. సో కాబట్టి మనకు పుట్టబోయే బిడ్డ ఎట్లా ఉండాలి అనేది మదర్ క్రియేట్స్ ద డెస్టినీ ఆఫ్ ద చైల్డ్ బై హర్ థాట్స్. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఐ థింక్ ఫినిష్ చేసేస్తాను. బోరిస్ బ్రాట్ అని ఒక మ్యూజిషియన్ ఇన్ కెనడా. హీ వాజ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్. ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో అడుగుతారు, ఫ్రమ్ వెన్ ఆన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అంటే, ఆయన అట్లా ఆలోచించి ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ బార్న్ అంటే ఇంటర్వ్యూ చేసి అతను స్టన్ అయిపోతాడు. ఇదేంటి మీకు ఎప్పటి నుంచి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందంటే, నేను పుట్టక ముందు నుంచి ఉండొచ్చు అని అంటున్నాడు. అంటే దాని గురించి అడుగుతాడు, ఏంటి ఎందుకు చెప్పారు అట్లా అని. ఆయన చెప్తాడు, ఆయన ఆర్కెస్ట్రా అదంతా కొన్నిసార్లు ఆర్గనైజ్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడుకుంటూనే ఆ ట్యూన్స్ ఆయన ఆలోచించడు, ఎప్పుడు గుర్తుండదు, ఎప్పుడు డిస్కస్ చేసి ఉండదు. జస్ట్ లైక్ దట్ ఆ లిరిక్స్ని చూసినప్పుడు ఆ ట్యూన్స్ అట్లానే వచ్చేస్తుంటాయి కొన్నిసార్లు. సరే ఇట్లా వచ్చేస్తున్నాయని చెప్పి ఆయనకే ఆశ్చర్యం వేస్తుంది, నేనేం ఎఫర్ట్ లేకుండా నాకు వచ్చేస్తున్నాయని వాళ్ళ మదర్ దగ్గరికి పోతాడు. వాళ్ళ మదర్ కూడా మ్యూజిషియన్. అమ్మ నేను ఈరోజు కండక్ట్ చేసేటప్పుడు ఆ ట్యూన్స్ అన్నీ నేను ఎప్పుడు వినలేదు, ఆలోచించలేదు, అసలు నా ఎఫర్టే లేదు, వచ్చేస్తున్నాయి అంటే ఏం పాటలు రావని అడుగుతుంది వాళ్ళ మదర్. నేను చెప్తాడు ఈ పాటలని. ఆమె నవ్వి అప్పుడు చెప్తుంది, ఈ సాంగ్సేరా నేను పాడుతుండింది నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అంతే అప్పుడు పాడాను. ఆ తర్వాత అంటే వాట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ ద womb when she was pregnant at the age of 22 or 23 when he is conducting the orchestra, subconscious నుంచి వచ్చింది. So such will be the powerful impressions that happen during pregnancy. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, మనం అనుకుంటాం చైల్డ్ అంటే ఒక ఇనర్ట్ బీయింగ్, కడుపులో ఉంది, దానికి ఏం తెలుసు, దాని సెన్సిటివిటీ ఏముంటుంది అని. స్వీడన్లో ఒక డాక్టరు ఒక డెలివరీ చేస్తాడు. డెలివరీ చేసిన తర్వాత యూజువల్లీ విత్ ఇన్ 1 hour మదర్ దగ్గర వచ్చి ఫీడ్ పట్టిస్తారు ఎవరైనా. సో ఆ బేబీని తీసుకువచ్చి మదర్ దగ్గర ఫీడింగ్కి దగ్గరికి తీసుకొస్తానే ది చైల్డ్ విల్ నాట్ గో టు ది బ్రెస్ట్, తల తిప్పేస్తుంది. ఎంత ట్రై చేసినా ఇట్ విల్ నాట్ ట్రై టు సకల్ ఫ్రమ్ ద మదర్. సరే ఏం చేయాలని డాక్టర్ చెప్తాడు. ఇంకొక డెలివర్డ్ మదర్, వేరే మదర్ ఉంటే సరే ఆమె దగ్గర ట్రై చేసి చూడండి అని. బేబీని వేరే మదర్ దగ్గరికి
తీసుకుపోయిన వెంటనే ఇమీడియట్గా ఇట్ విల్ గో టు ద బ్రెస్ట్ అండ్ ఇట్ విల్ సక్కల్. సో డాక్టర్కి మిస్టీరియస్గా అనిపిస్తుంది, వై చైల్డ్ ఈజ్ బిహేవింగ్ లైక్ దిస్. సరే, చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ మదర్ నుంచి మళ్ళీ ఒరిజినల్ మదర్ దగ్గరికి నెక్స్ట్ టైం ఫీడ్ చేసేటప్పుడు తీసుకొస్తే చైల్డ్ బిహేవియర్ ఇస్ సేమ్. మళ్ళీ తల తిప్పిస్తుంది, ఇట్ విల్ నాట్ గో టు ద బ్రెస్ట్. దెన్ హీ నోస్ సంథింగ్ ఈజ్ దేర్. మదర్ని నిదానంగా మాట్లాడతారు, ఏమ్మా నీ చైల్డ్ ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంది అని చెప్పే లోపల ఆమె స్పాంటేనియస్గా చెప్తుంది, ఐ నెవర్ వాంటెడ్ దిస్ చైల్డ్, I wanted to get it aborted. My husband has forced me to continue this pregnancy. And a sense of unwantedness, sense of rejection the child is able to pick up in the womb itself. అంటే ఎంత హైలీ సెన్సిటివ్గా చైల్డ్ లేకపోతే మదర్స్ ఫీలింగ్స్ని పికప్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ 9 months ఎందుకు చాలా విషయాలు ఇట్లా మీటింగ్లు పెట్టి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మచ్ ఆఫ్ ఎఫర్ట్, సో మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే సోనీ ఒక ఓనరు అకిహిటో అనుకుంటా, ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ మదర్ కనిపించినప్పుడు ఆగి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు అడుగుతారు, నువ్వు అంత బిగ్ కంపెనీకి చైర్మన్, వై డూ యూ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ టాకింగ్ టు ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైనా కనిపించినప్పుడు? అంటే ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ లైస్ విత్ ది ప్రెగ్నెంట్ మదర్స్. అందువల్ల ఏంటంటే ఎవరిని కావాలన్నా ఎలా కావాలన్నా షేప్ చేసి పుట్టించగల ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ మీకు ఇచ్చాడు. యూ హ్యావ్ టు రియలైజ్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. అనే తర్వాత దాన్ని చేయాలి. చేసినప్పుడు మీకు సంతోషం, మీ ఫ్యామిలీకి సంతోషం, మేబీ ఫర్ ద కమ్యూనిటీ అండ్ కంట్రీ ఇట్ విల్ బి ఎ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో అందువల్ల ఏంటంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవడము కొద్దిగా స్కెప్టికల్గా కొన్నిసార్లు అనిపిస్తుంది. మీరు వీడియోలు చూడండి అంటే ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు అట్లా నవ్వి గమ్మున ఉండేవాళ్ళు. అర్థమవుతుంది మనం వీళ్ళు సరిగ్గా చూడటం లేదని. బికాజ్ దే డు నాట్ నో ది ఇంపార్టెన్స్. బుక్ చదవండి అంటే సరేనండి అంటారు. అంటే ఆ రెస్పాన్స్లోనే అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్. ప్రెగ్నెన్సీ అంటే అన్ని హాస్పిటల్స్ లాగా ఇక్కడికి వస్తే టెస్ట్ చేసి మందులు ఇస్తారు, నా హెల్త్ నా బేబీ హెల్త్ బాగుంటే చాలు. బట్ వాట్ అబౌట్ ది క్యారెక్టర్, పర్సనాలిటీ? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యు కీప్ ఆన్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై వే ఆఫ్ యువర్ థాట్స్. సో మరి అదన్నీ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వివేకానందుడి మదరు అటువంటి వాళ్ళు అయితే వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు ప్రెగ్నెన్సీకి ముందే 2-3 ఏళ్ల ముందు నుంచే వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోయినా ఎటువంటి చైల్డ్ కావాలి అని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. సో ఆయన రాసిన ఆటోబయోగ్రఫీలో చాలా క్లియర్గా రాశాడు, మా మదర్ డిజైన్ చేసింది, అందువల్ల నేను ఇట్లున్నాను, నేను యాక్సిడెంటల్గా పుట్టలేదు అనేది. అట్లే గ్రేట్ పీపుల్ యొక్క మదర్స్ ఎవరినైనా మీరు వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదివితే వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బయటకు వచ్చినాక అనేది, అటువంటి విషయాలన్నీ ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ షుడ్ నో. సో హోల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాజ్ ఫార్ యాజ్ ప్రెగ్నెంట్గా ఉండే ఫ్యామిలీకి ఈజ్ కన్సర్న్, మదర్ హెల్త్ బాగుండాలి, టార్గెట్ బేబీ హెల్త్ బాగుండాలి, నార్మల్ అయితే బెటర్. మొత్తం సంక్షిప్తంగా దీని చుట్టే తిరుగుతుంది. బట్ నాకు పుట్టబోయే చైల్డ్ ఎటువంటి పర్సనాలిటీ ఉండాలి, అది ఆ కేపబిలిటీ ఉండి, సమర్థత ఉండి
మనం చేసుకోవడానికి కేపబిలిటీ ఉండి చేసుకోలేకపోతే ఇట్స్ ఎ వెరీ అన్హ్యాపీ థింగ్. సో అందువల్ల ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో తెలుసుకొని అది ఫాలో చేయండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగితే డెఫినెట్గా క్లారిఫై చేస్తారు. అట్లనే రోల్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇది కూడా సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్స్ వైఫ్స్ వాళ్ళ మీద కొన్ని స్టడీస్ చేశారు. దేవర్ అండర్ క్రానిక్ స్ట్రెస్. ఎందుకంటే హస్బెండ్స్ వారుకు పోయారు, తిరిగి వస్తారో లేదో, ప్రెగ్నెన్సీ ఉంది. మెనీ హ్యాడ్ ప్రిమెచ్యూర్ డెలివరీస్, మెనీ హ్యాడ్ చిల్డ్రన్ హూ ఆర్ అండర్ వెయిట్. అట్లనే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ వర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ది క్రానిక్ స్ట్రెస్ ఆఫ్ ది మదర్స్. ఇట్లా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా హోల్ ఫ్యామిలీ విల్ గో ఇన్ టు స్ట్రెస్ అండ్ మోర్ సో మదర్ గోస్ ఇన్ టు స్ట్రెస్. ఆ స్ట్రెస్ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఇట్ హెస్ బీన్ వెల్ డాక్యుమెంటెడ్. స్టడీ చేసి మదర్ స్ట్రెస్ఫుల్గా ఉంటే ఏంటి అనేది. ఈ విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే విత్ ఇంక్రీజింగ్ టైం ఏమవుతా ఉంది, టెక్నాలజీ పెరుగుతున్నాయి, కంఫర్ట్స్ పెరుగుతుంది, మనీ పెరుగుతూ ఉంది, హ్యాపీనెస్ తగ్గిపోతూ ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఆర్ గోయింగ్ అప్. స్ట్రెస్ లెవెల్స్ ఆర్ గోయింగ్ అప్ లైక్ ఎనీథింగ్. నేను నా కంటితో చూసింది సమ్ 50 years బ్యాక్, 60 years బ్యాక్. ఇప్పటికీ మేజర్ రీజన్ ఈజ్ సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూలిపోయాయి. మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేటప్పుడు ప్రెగ్నెన్సీ వాజ్ ఎ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. 10 మంది 20 మంది ఉంటారు. ప్రెగ్నెంట్ మదర్కి ఎక్కడో ఒక దగ్గర ఓకే ఇంటర్నల్గా ఏదైనా ఫ్రిక్షన్స్ ఉంటే కూడా హెల్ప్, ఫిజికల్ హెల్ప్ ఉంటుంది, సైకలాజికల్ హెల్ప్ ఉంటుంది. తర్వాత డెలివరీ అప్పుడు హెల్ప్ ఉంటుంది. డెలివరీ తర్వాత పెంచడం ఈజీ, అంతమంది ఉంటారు కాబట్టి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, ఎక్కడో ఉంటారు, బోత్ ఆర్ ఎంప్లాయిడ్. అండ్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే అది హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ తెలియదు వాళ్ళకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎట్లా చేసుకోవాలి ఒంటరిగా, డెలివరీ టైంలో నాకు ఎవరు ఉంటారు, సర్జరీలో అయితే ఎవరు హెల్ప్ చేస్తారు. ద జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్రెడీ గాన్. ఆఫ్ కోర్స్ సోషల్ స్ట్రక్చర్ని మనం మార్చలేం, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ని వెనక్కి తీసుకురాలేం. సో బెటర్ నాలెడ్జ్ అండ్తో ఎక్విప్ అయితే మీరు బెటర్ చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేసేదానికి యు ఆర్ ఆల్ కేపబుల్. ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. అందువల్ల ఏంటంటే మనం చదివే విషయాలు, చూసే విషయాలు, వినే విషయాలు, మదర్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుందో బేబీ కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇఫ్ యూ కంటిన్యూస్లీ సెండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ది చైల్డ్ విల్ ఓన్లీ టేక్ దట్. ఇఫ్ యూ సెండ్ ది రైట్ ఇన్ఫర్మేషన్, ది చైల్డ్ విల్ టేక్ ఇట్. ఎందుకంటే సబ్ కాన్షియస్కి అది డిస్క్రిమినేషన్ ఉండదు, ఇది మంచి చెడు అనేది. అందువల్ల మీరు ఇవన్నీ బాగానే చేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.